హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి స్పష్టంగా వివరిస్తాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో లోతుగా పరిశీలించి నవీకరించే ప్రత్యేక ఎన్నికల ప్రక్రియ. ఇది సాధారణంగా జరిగే వార్షిక లేదా సారాంశ డివిజన్ కంటే విస్తృతమైనది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యం బలంగా నిలబడటానికి స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, పారదర్శకమైన ఎన్నికలు అత్యంత కీలకం. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే వాటి పునాది అయిన ఓటర్ల జాబితా, ఎలక్టోరల్ రోల్ పూర్తిగా సరిగా ఉండాలి. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు భారత ఎన్నికల కమిషన్ చేపట్టే ముఖ్యమైన ప్రక్రియల్లో ఒకటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అయితే ఈ ప్రక్రియ అమలులో కొన్ని వివాదాలు తలెత్తడం వల్ల ఇది పార్లమెంట్లో రాజకీయ చర్చలకు, సుప్రీంకోర్టులో న్యాయ పరిశీలనకు దారితీస్తుంది. సర్లోని ముఖ్య లక్షణాలు ఏంటంటే ఇంటింటికి వెళ్ళి ఓటర్లను పరిశీలించడం, ఓటు హక్కు కలిగిన వ్యక్తి అర్హతను నిర్ధారించడం, నకిలీ ఓటర్లు, డూప్లికేట్ పేర్లు, మృతుల పేర్లు తొలగించడం, కొత్తగా 18 సంవత్సరాలు పూర్తయిన అర్హులైన పౌరుల పేర్లు చేర్చడం, పేరు, వయసు, చిరునామా వంటి తప్పులను సరిచేయడం, భారీ జనాభా మార్పులో వలసలు లేదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చినప్పుడు సర్ను చేపడతారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి అధికారాలు ఎలక్షన్ కమిషన్కు ఉన్నాయి. సర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అర్హులైన పౌరులే ఓటర్లుగా ఉండేలా చేయడం, అక్రమ ఓట్లను తొలగించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను, స్వచ్ఛతను కాపాడటం, ఎన్నికల ఫలితాలపై ప్రజల విశ్వాసాన్ని పెంచడం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం. సారాంశంగా చెప్పాలంటే సర్ ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంలా పనిచేయాలి. సర్ ప్రక్రియ నేరుగా ప్రజల ఓటు హక్కును ప్రభావితం చేస్తుంది. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన హక్కు కావడంతో దీనికి సంబంధించిన ఏ అంశమైన పార్లమెంట్లో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. నిజమైన ఓటర్ల పేర్లను కూడా తొలగించబడుతున్నాయా? సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు ఓటు హక్కు కోల్పోతున్నారా? అధికార పార్టీకి అనుకూలంగా సర్ దుర్వినియోగం చేస్తున్నారా? ప్రతిపక్షాలు తరచూ సర్ను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శిస్తాయి. ఈ భిన్న వాదనల వల్ల సర్ పార్లమెంట్లో తీవ్రమైన రాజకీయ చర్చలకు కేంద్రంగా మారుతుంది. సర్ ఎందుకు సుప్రీంకోర్టులో పరిశీలనకు వస్తుందంటే సర్ అమలులో జరిగే లోపాలు లేదా అన్యాయాలపై పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాయి. సరైన నోటీసులు ఇవ్వకుండా ఓటర్ల పేర్లను తొలగించడం, అభ్యంతరాలు తెలపడానికి సరైన అవకాశం ఇవ్వకపోవడం, అధికారుల విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయడం, కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని తొలగింపు జరపడం. సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో ఒక్క అర్హుడైన ఓటర్ కూడా అన్యాయంగా ఓటు హక్కు కోల్పోకూడదు అని స్పష్టంగా పేర్కొంది. సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం నకిలీ ఓటర్లు ఉండకూడదు, కానీ నిజమైన ఓటర్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం. సరైన నోటీసు, విచారణ, అప్పీల్ అవకాశం తప్పనిసరి. సర్ సక్రమంగా అమలైతే ఎన్నికల వ్యవస్థ బలపడుతుంది, ప్రజల విశ్వాసం పెరుగుతుంది, ప్రజాస్వామ్యం లోతుగా వేలూనుకుంటుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రజాస్వామ్య వ్యవస్థను శుద్ధి చేసే శక్తివంతమైన సాధనం. కానీ అది న్యాయం, పారదర్శకత, మానవీయతతో అమలు అవ్వాలి. పార్లమెంట్లో జరిగే చర్చలు ప్రజా ఆందోళనలకు ప్రతిబింబం కాగా, సుప్రీంకోర్టు పర్యవేక్షణ రాజ్యాంగ హక్కులకు భరోసా. ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు లభించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సార్థకమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.